డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఆ అప్పంతా ఎవరు తీస్తున్నారంటే మనం తీస్తున్నాం, మీరు కట్టే ట్యాక్సులతోనే తీరుస్తున్నాం. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు, చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జలజీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జలజీవన్ ప్రోగ్రాం కింద 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఎందుకు శాంక్షన్ చేసిందంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం 400 కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం ఇస్తుంది. 50% రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలా, మనీ అంతా డైవర్ట్ చేశారు. అదే 25,000 కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చిండేది. ఇది ఒక ఉదాహరణ. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని సంప్రదించి ఈరోజు మొత్తాన్ని రివైజ్ చేసి ఎంతో వేగవంతంగా ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు. వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.